నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తమిళనాట రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి. విజయ్‌కి సంబంధించి ఏదైతే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారో, అలాగే బీజేపీ నుంచి ఆయనకి పిలుపొందినప్పటి నుంచి కూడా తమిళనాట రాజకీయాల్లోనే కాదు, అలాగే సినీ రంగంలో కూడా ఒక రకమైన ప్రకంపనలు మనం చూస్తూ ఉన్నాము. సో లేటెస్ట్‌గా ఈరోజు ఖుషబు స్పందించడం జరిగింది. అలాగే యాక్టర్ సత్యరాజ్, సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కూడా ట్విట్టర్ ద్వారా ఒక కామెంట్ అయితే పాస్ చేశారు. సో దీనికి సంబంధించి మరింత బ్రీఫ్‌గా డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి డీటెయిల్‌గా కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం అండి, శౌర్య గారు. విజయ్ ఆల్రెడీ పార్టీ పెట్టి నార్మల్‌గా ఒక జనరల్ పార్టీని అయితే ఆయన బాడీని ఆయన నడిపిస్తా ఉన్నారు. సో దీనిలోనే మనకి రీసెంట్‌గా జరిగిన తొక్కిసలాట ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అయినాయి. సో దీనికి సంబంధించి లేటెస్ట్‌గా ఇప్పుడు మనం చూస్తున్న ఇష్యూస్, ఆయనకి ఒక పార్టీ పిలుపునివ్వడము, సో లైక్ బీజేపీ లాంటి పార్టీ ఇన్వైట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. సో ఖుషబు అలాగే సత్యరాజ్ గారు మెయిన్‌గా తీసుకుంటే ట్విట్టర్‌లో ఒక ట్వీట్ ఆయన కామెంట్ పాస్ చేశారు. సో యాక్టర్స్ ఏమి గొప్పోళ్ళు కాదని. సో మీరేమంటారు? అంటే అది అసలు రాజకీయంగా దెబ్బపడే అవకాశం ఉందా? ఆయనకి కెరీర్ పరంగా దెబ్బపడే అవకాశం ఉందా? సో అసలు ఇది ఎటువైపు పోతుంది అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒక విభిన్నంగా ఉంటాయి మనం చూసుకున్నప్పుడు. అయితే అక్కడ మొదటి నుంచి కూడా పెరియార్ రామస్వామి గారి యొక్క సిద్ధాంతం, ద్రవిడ సిద్ధాంతం ఏముందో దాని మీదే డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ వచ్చింది అన్నమాట. అక్కడ ఈ పార్టీలన్నీ రావటానికి మూల పురుషుడు పెరియార్ రామస్వామి గారు. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, విజయ్ గారు పార్టీ పెట్టారు, మంచి సినిమా నటుడు, దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. అయితే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే మరి లక్షలాది మంది వచ్చారో, అక్కడ అందరూ కూడా వ్యక్తపరిచిన విషయం ఏంటంటే, అక్కడ కావాల్సినంత ప్లేస్ లేదు, చాలా ఇరుకు రోడ్లు ఉన్నాయి, ఇలాంటి వాటి వల్లే జరిగినాయి, ప్రభుత్వం కూడా వీటి మీద సరైనగా వ్యవహరించలేదని చెప్పారు. అంటే ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా మీరు ఫలానా స్కూల్ గ్రౌండ్స్లో పెట్టుకోండి, లేదా మీరు ఫలానా చోట స్టేడియంలో పెట్టుకొని అని ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలీస్ సెక్యూరిటీని కూడా ప్రభుత్వం కల్పించాలి. ఎందుకంటే 40 మంది చనిపోవటం, ఒక 100 మంది దాకా బాగా సీరియస్ అవటం అనేది కూడా మనం చూసాం అన్నమాట. చాలా దురదృష్టకరమైన ఇష్యూ. తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా విజయ్ వెళ్ళిపోవటము, మరి ఒక బాధ్యత లేనిగా వ్యవహరించాడని చెప్పేసి హైకోర్టు కూడా, తమిళనాడు హైకోర్టు కూడా చాలా సీరియస్ అవటం జరిగిందన్నమాట. ఏదైనా అంటే ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. రాజకీయ పార్టీ అంటేనే సేవ. మీరు సేవకులుగా వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ బాధ్యత తీసుకోవాలి. అందువల్లే కోర్టులు కూడా ఏం చేయాలంటే, ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే డెఫినెట్గా ఆ రాజకీయ పార్టీకి కూడా సంబంధం ఉండేటట్టుగా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ కూడా కొంత డైరెక్షన్ అయితే మటుకు ఇవ్వాలి. లేకపోతే ఈ ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యులు? ఆ 40 మందికి మరి మనిషికి 50 లక్షలు ఇస్తారా, ₹1,00,00,000 ఇవ్వాలి. అది ఎవరు ఇస్తారు? ప్రభుత్వం 2 లక్షలు ఇస్తే కష్టం. అందువల్ల నంబర్ 1 ఇన్సిడెంట్ జరగకూడదు, ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఫెయిల్ అయింది కాబట్టి గవర్నమెంట్ కూడా పోలీస్ యంత్రాంగంని సరిగ్గా అంచనా వేయలేకపోవటం, ఎన్ని వేల మంది వస్తారు ఇవన్నీ చూడాలి. అట్టగా రాజకీయ పార్టీ కూడా మనం పెట్టేటప్పుడు డెఫినెట్గా జన సమీకరణ చేసిన ఎన్ని వేల మంది వస్తారు, మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందా, మరి ప్రజల ప్రాణాలు ముఖ్యం అనేది ప్రధానంగా చూసుకోవాలన్నమాట. అది చూసుకోకపోవటం గవర్నమెంట్ పరంగా కూడా తప్పు. అదేవిధంగా యువతుల నటులని చెప్పండి, రాజకీయ పార్టీలు అని చెప్పండి, ఇది కూడా తప్పు ఉంది. 2 పరంగా తప్పు. మనం చూసుకుంటే రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఇక్కడ ఒక సినిమా థియేటర్కి వస్తే అక్కడ చాలా ప్రాబ్లం అయితే ఒక అతను చనిపోవటం కూడా జరిగిందన్నమాట. దానికే చాలా పెద్ద న్యూస్ అయ్యి వెంటనే కేసులు పెట్టి ఇవన్నీ కూడా చూశారు. అల్లు అర్జున్కి బాధ్యత లేకుండా ఎట్లా ఉంటుందని ఆయన మీద కేసులు పెట్టి ఏం చేశారు. మరి అక్కడ 40 మంది చనిపోతే అది నిజంగా ఎంత మేజర్ ఇష్యూ, ఎంత నిర్లక్ష్యం. ప్రభుత్వం దానికి ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకుని మరి సరైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది? దానికి ఎవరిని సస్పెండ్ చేశారు, లేదా కొన్న కమిషనర్ సస్పెండ్ చేశారా, ఎస్పీని చేశారా, ఎవరిని మంత్రి రాజీనామా చేశారా, ప్రభుత్వం ఏ విధమైన బాధ్యత తీసుకునేది కూడా పాయింట్. మెయిన్ ఏంటంటే సత్యరాజ్ గారు కామెంట్ చేయడం అన్నది, ఎందుకంటే ఆయన కూడా సినిమా వాళ్ళు గొప్ప వాళ్ళు కాదని చెప్పారు అనేది, ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది అంటే సినిమా ఏ వేలో అన్నారు అంటే, అవును, సినిమా వాళ్ళు ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి చేశారు, జయలలిత గారు ముఖ్యమంత్రి చేశారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొక మాట చెప్పుకోవాలంటే, దేశంలోనే అత్యంత నిజాయితీగా ఉన్నటువంటి నాయకుల్లో కూడా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందువల్ల సినిమా రంగమా, క్రీడా రంగమా, ఏ రంగం అని కాదు,
ఏ రంగంలో ఎవరైనా నాయకుడిగా రావచ్చు. తెలివైన వాళ్ళు ఏ Yes, రంగంలో అయినా ఎవరైనా ఉండొచ్చు. రావచ్చు, ఎవరైనా దానికి రావచ్చు. రాజకీయానికి అంటే అందువల్ల సంబంధం లేదు. రాజకీయ నాయకుడు అంటే బై భర్తగానే అతనే రాజకీయ నాయకుడు కాడనమాట. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే దాని మీద ఒక అవగాహన వచ్చి రాజకీయాలు లేకపోతే ప్రజాసేవ చేయాలనేది అసలు బేసిక్గా రాజకీయం యొక్క ఉద్దేశం. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమైంది, రాజకీయాల్లోకి వస్తే మనం వేల కోట్లు లక్షల కోట్లు దోపిడీ చేయొచ్చు అనేటువంటిది ఒక కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో ఒక 20 సంవత్సరాల నుంచి, అప్పటి నుంచి అందరూ రౌడీలు కానీ గూండాలు కానీ ఎలచన్నం స్మగ్లర్లు కానీ వీళ్ళే వస్తున్నారు రాజకీయాల్లో. ఎందుకంటే ఇమీడియట్గా ఒక 1 year 2 yearsలో 100 కోట్లు సంపాదించాలంటే రాజకీయం అనేటువంటి ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక లైసెన్స్డ్గా పెట్టుకుని అంత దోపిడీలు చేస్తున్నారు, మనం చూస్తున్నాం, కబ్జాలు చేస్తున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ముఖ్యంగా సినిమా వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉండేది కాబట్టి దాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో దాన్ని తీసుకెళ్తే రాష్ట్రానికి మంచిది, నీ పార్టీ డెవలప్ అవుతుంది, నీకు కూడా ఇమేజ్ పెరుగుతుంది. అట్లా కాకుండా మొన్న విజయ్ చేసినట్టుగా ఒక బాధ్యతారహితంగా చేస్తే మటుకు డెఫినెట్గా ఏది మొదట్లోనే అది డెఫినెట్గా డ్యామేజ్ అయిందన్నమాట. అందువల్ల ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. ఈ మరణాలకు బాధ్యులు ఎవరో, దానికి ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకుంటుంది, పార్టీ ఏం బాధ్యత తీసుకుంటుంది, ఆ నాయకుడు ఏం బాధ్యత తీసుకుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యము. ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా చివరికి విజయ్ వేసుకొచ్చిన వెహికల్ను కూడా సీజ్ చేయలేదు. సీజ్ చేయమని కూడా కోర్టు చెప్పింది. అంటే కోర్టు చెప్పేదాకా మీరు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా? అసలు ప్రభుత్వం ఎందుకు, ప్రభుత్వం ఏ పని చేయాలి, చట్టంలో లేవా? ఎంతమంది చనిపోతే ఆ వెహికల్ సీజ్ చేయాలనో వాళ్ళ మీద కేసులు పెట్టాలనో వాళ్ళని విచారించే చట్టంలో ఉన్నాయి కదా. అంటే మీ రాజకీయ అవసరాల కోసం మీకు అనుకూలమైన వ్యక్తులు ఉంటేనేమో, లేదా మీకు అనుకూలమైన మతానికి సంబంధించినోడో మీకు అనుకూలమైన కులానికి సంబంధించినోడు అయితే వాడి మీద కేసులు పెట్టరు. వేరే వాళ్ళు అయితేనేమో లేని చట్టాలను కూడా తీసుకెళ్ళి ఏదో బావకళ్ళల్లో ఆనందం చూసినట్టుగా వాళ్ళ యొక్క ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. చట్టాన్ని అందరికీ సమానంగా ఇంప్లిమెంట్ చేయండి. చట్టం కొంతమందికి చుట్టం కాకూడదు ఇక్కడ ప్రధానంగా. అందువల్ల అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి తూచా తప్పకుండా. మీ సొంత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు. సో మనం అంటే కామెంట్ని ఎట్లా తీసుకోవచ్చు ఫైనల్ గా మనము అంటే అక్కడ సినిమా నటులలో కూడా సినిమా ఇండస్ట్రీలో అనేక విభేదాలు ఉన్నాయి. సత్యరాజు గారు ఒక సైడ్ ఉండొచ్చు, విజయ్ ఒక సైడ్ ఉండొచ్చు, ఇంకొకరు ఇంకో సైడ్ ఉండొచ్చు. ఇవన్నీ విభేదాల మీద మాట్లాడే తప్పితే ఇది ఒక రాజకీయ వ్యవస్థ మీద చేసేటువంటి కామెంట్స్ కాదు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉన్నత స్థానంలోకి వెళ్ళవచ్చు. వాళ్ళు ట్రంప్ ఉంటే ట్రంప్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, అమెరికా అధ్యక్షుడు 2 సార్లు అయ్యారు. మరి ఎట్లా అయ్యారంటే దానికి ఆయన ఏమి భయభర్త రాజకీయ నాయకుడు కాదు. అందువల్ల క్రీడాకారులు రావచ్చు, సినిమా యాక్టర్లు రావచ్చు, ఎవరైనా రాజకీయాలు వచ్చి వాళ్ళు ప్రజలకు ఏమి సేవ చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా చూడాలి. మనం భయభర్త రాజకీయంగా ఉండి మా ముత్తాత దగ్గర నుంచి, మా తాత దగ్గర నుంచి, మా తండ్రి దగ్గర నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం, మొదటి నుంచి మేము దోపిడీ దొంగలుగా ఉన్నాము అనేది కాదు ఇక్కడ కావాల్సింది. మీరు రాజకీయాల్లో ఉండి ఎంత నిస్వార్థంగా ఉన్నారు, ఎంత త్యాగం చేశారు, ప్రజలకు ఎంత సర్వీస్ చేశారు, మీకు ఏ విధమైనటువంటి మంచి పేరు ఉంది ప్రజల్లో అనేది ఇక్కడ పాయింట్. అదొక్కటే మనం బేసిక్గా తీసుకోవాలన్నమాట. ముందుకు ఏం జరగబోతుంది అనేది అంటే ఇండస్ట్రీ పరంగా అలాగే రాజకీయ పరంగా కూడా. సో తమిళనాడు రాజకీయంలోని అలజడంతా కూడాను ఎవరి రియాక్షన్, ఎందుకంటే విజయ్ ఇప్పటి వరకు రియాక్ట్ అయినట్టుగా మనకి ఇంకా ఏం కనిపించలేదు. సో ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎంతవరకు దారితీస్తుంది, సో నెక్స్ట్ ఆయన మళ్ళీ పొలిటికల్గా కంటిన్యూ అయ్యి కొత్త పార్టీలో ఏమైనా చేరి అవకాశం ఉందా, ఆయన పార్టీని ఏమైనా విలీనం చేసుకుంటారా? ఎందుకంటే ఆయన కెరీర్కి కూడా ఇది సంబంధించి లింక్ అయి ఉంది కాబట్టి. చనిపోయిన తర్వాత హైకోర్టు కూడా చివాట్లు పెట్టినాక మేము 2 లక్షలు ఇస్తున్నాం, 3 లక్షలు ఇస్తున్నాం, 5 లక్షలు ఇస్తున్నాం అన్నారు. అంటే ఒక హైకోర్టు చివాట్లు పెట్టినప్పుడు కాదు, మీరు బేసికల్గానే ఇన్సిడెంట్ జరగగానే దానికి యుద్ధ ప్రాతిపదికన మన పార్టీ కార్యకర్తలు ఏ చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలి, ప్రాణ నష్టం జరగకుండా ఎంత ముందస్తు చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేయాలి. చేయకుండా కేవలం హైకోర్టు చెప్పేదాకా కూడా మీరు వెయిట్ చేసి మాకు సంబంధం లేనట్టుగా కేవలం నేనేదో మీరు చెప్పినట్టుగా సినిమా నటుడిగా వచ్చాను, ఏదో నేను ఉపన్యాసం ఇచ్చాను వెళ్ళిపోతాను కాదు. నువ్వు సినిమా నటుడి దగ్గర నుంచి రాజకీయాల్లోకి వచ్చావు, డైరెక్ట్గా ప్రజా సేవకుడిగా ఉన్నప్పుడు ప్రజలకు జరిగేటువంటి ఎలాంటి ఇబ్బందికైనా నువ్వే బాధ్యత వహిస్తావు అన్న విషయం వీళ్ళు అవగాహన చేసుకోవాలి. డెఫినెట్గా పొలిటికల్ క్లాసెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకే కావాలి, ఒక విజయకనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి. వాళ్ళు మనం చూస్తున్నాం అసెంబ్లీలో, పార్లమెంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, బూతులు పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు, అవును. మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. యువత అవన్నీ చూసి చెడిపోతున్నారు. మహిళలు కూడా ఇంట్లో ఫ్యామిలీతో ఒక అసెంబ్లీ సెషన్ చూసేటువంటి పరిస్థితి లేదు, సిగ్గుపడుతున్నారు వాళ్ళు. అందువల్ల స్పీకర్ కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి. ఎక్కడన్నా వాళ్ళు తప్పుగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే వెంటనే కట్ చేయాలి, లేదా ఆ మెంబర్ని సస్పెండ్ చేయాలి. కొన్ని చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఇప్పుడు సత్యరాజ్ చెప్పినట్టుగా ఇంకొక యాంగిల్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏ రంగం వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళు శాసనసభ్యులు అయిన తర్వాత చట్టసభలకు అటెండ్ అవ్వాలి. అది ఒక దేవాలయం లాంటిది. అక్కడికి కొంతమంది మేము వెళ్ళమంటున్నారు, మాకు ఇష్టమైతే వెళ్తాము, లేకపోతే మేము వెళ్ళమంటున్నారు. ఇట్లా కాదు, నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది కాబట్టి డెఫినెట్గా అటెండ్ అవ్వాలి. అక్కడ ప్రజలకు సంబంధించిన చర్చలు జరగాలి. నువ్వు అలాంటి అటెండ్ కాకుండా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అది డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం ఉండేది, చట్టసభలకు గౌరవం ఉండేది. ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆశలు నెరవేరాలంటే, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, లేనప్పుడు డిస్క్వాలిఫై చేయాలి. రైట్. మీరు చెప్పింది అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. సో ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది మనం కూడా వెయిట్ చేయాల్సింది. సో మనము నెక్స్ట్ విజయ్ రియాక్షన్ ఏముంటుందో అనేది మనం వెయిట్ చేసి దాన్ని బట్టి మనము కూడా నెక్స్ట్ డిస్కషన్ ఎలా చేయాలన్నది కూడా మనకి ఒక లీడ్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.